కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కొత్త ఇన్ఛార్జిగా వైకుంఠం జ్యోతి నియమితులయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జరిగిన నియామకాన్ని టీడీపీ కార్యకర్తలు సంబరాలతో జరుపుకున్నారు. మాజీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ స్థానంలో నియామకం తర్వాత దాదాపు 3 నెలల పాటు 3 మెన్ కమిటీ పార్టీ కార్యక్రమాలను నిర్వహించింది. వైకుంఠం జ్యోతి ప్రసాద్ ఆలూరు అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 6 మండలాల నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకుని అభినందనలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు అల్లా శ్రీనివాస్ గారు వారు ఆశీస్సులతో వారి ఆదేశాలతో నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారికి, మన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గారికి, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, అలాగే మాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మన జోనల్ కోఆర్డినేటర్ జీగా రవిచంద్ర గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారి ఆశీస్సులతో, మా అత్తగారు వైకుంఠం శకుంతలమ్మ వాళ్ళ ఆశీస్సులతో ఆ భగవంతుడు ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో మా శ్రీమతి అయిన వైకుంఠం జ్యోతి గారికి ఈ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన మా జాతీయ అధ్యక్షుడు, మా పితృ సమానుడు, మా దైవ సమానుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్ర ఆశా జ్యోతి నవ్యాంధ్రప్రదేశ్ అధినేత, ఇక్కడ ఏ విధంగా అయితే కరువు కాటకాలు లేకుండా నదులు అనుసంధానం చేస్తున్న మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు మా కుటుంబానికైతేనేమి, ఈ ఆలూరు నియోజకవర్గానికైతేనేమి, మా దేవునితో సమానమైన మా నాయకుడు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఉన్నంత వరకు మేమైతేనేమి, మా కుటుంబం అయితేనేమి, మా పిల్లలతో సహా ఆయన వెంటే నడుస్తామని చెప్పి కూడా ఈ సభ